నమస్కారం టీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ముగ్ధా ఆర్ట్ డిజైనర్ షోరూమ్ ను ప్రారంభించిన హోంమంత్రి మేకతోటి సుచరిత, సినీ తారలు శ్రేయ, ఫరియా, అబ్దుల్లాలు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న ప్రతి పథకంలో మహిళలకే పెద్దపీట. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ వెల్లడి. జన్మభూమి కమిటీల పేరుతో అవినీతికి పాల్పడ్డారని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వ్యాఖ్య. మహిళలు మెచ్చే విధంగా ముగ్ధా ఆర్ట్ డిజైనర్ షోరూం ఉంటుందని హోంమంత్రి మేకతోటి సుచరిత అభిప్రాయపడ్డారు. శుక్రవారం బందర్ రోడ్డులోని ముగ్ధా ఆర్ట్ డిజైనర్ షోరూం ను హోంమంత్రి మేకతోటి సుచరిత, సినీ తారలు శ్రేయ, ఫరియా, అబ్దుల్లాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ పెరుగుతున్న మానవ అవసరాల్లో వస్త్రాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది అన్నారు. ప్రముఖ నటి శ్రియ మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత విజయవాడ రావడం చాలా సంతోషంగా ఉందని, దుర్గమ్మ దర్శనం బాగా జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. తనకు చీరలంటే చాలా ఇష్టమని, చిన్నప్పటి నుండి చీరలన్నీ కలెక్షన్ చేస్తున్నానని వివరించారు. ముగ్ధా ఆర్ట్స్ డిజైనర్ కలెక్షన్స్ అంటే తనకు చాలా ఇష్టమని, ఈ షోరూం డిజైన్ టెంపుల్ను తలపిస్తోందని అన్నారు. రాబోయే చిత్రం RRRలో అజయ్ దేవగన్ భార్యగా చేశానని, అలాగే దృశ్యం 2లో కూడా మంచి పాత్రను చేస్తున్నానని తెలిపారు. మరో నటి జాతిరత్నాలు సినీ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ ముగ్ధా షోరూం టెంపుల్ లాగా సాంప్రదాయబద్ధంగా, చూడ చక్కటిగా, ఆహ్లాదకరంగా ఉందన్నారు. ముగ్ధా కలెక్షన్స్, ఫ్యాషన్స్ చాలా బాగుంటాయని వివరించారు. తనకు జాతిరత్నాలు సినిమా మంచి పేరు తెచ్చిందని, త్వరలో మంచి చిత్రాలను చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం ప్రముఖ డిజైనర్ శశి వంగపల్లి మాట్లాడుతూ విజయవాడలో ముగ్ధా ఆర్ట్ డిజైనర్ స్టూడియో అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ముగ్ధాలో కొనుగోలు చేయటానికి చాలామంది విజయవాడకు, సుదూర ప్రాంతాల నుండి హైదరాబాద్కు వచ్చేవారని, ఇక్కడ నగరంలో తమ కలెక్షన్కు చాలామంది అభిమానులు ఉన్నారని, ఈ మేరకు ముగ్ధా స్టూడియోను విజయవాడ ప్రారంభించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే విష్ణు తదితర నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు.
విజయవాడలో ముగ్ధా షోరూమ్ ప్రారంభం చేసుకుంటున్నటువంటి యాజమాన్యం శశి గారు మరియు వారి సహచర సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే శశి చాలా మంచి డిజైనర్గా హైదరాబాదులో పేరు తెచ్చుకొని ఇప్పటికే హైదరాబాదులో అనేక బ్రాంచ్లు ముగ్ధా ఓపెన్ చేసి మంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడున్నటువంటి అత్యాధునిక సమాజానికి కావాల్సినటువంటి మంచి మంచి డిజైనర్ వస్త్రాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి వారు ఇక్కడ దాదాపు 15,000 ఎస్ఎఫ్టీతో ఒక విశాలమైనటువంటి ఒక కొత్త కాన్సెప్ట్తో, అంటే దేవాలయంలోకి అడుగుపెట్టినటువంటి ఒక అనుభూతిని ఇచ్చేలాగా ఇక్కడ ఒక డిజైనర్ స్టోర్ ప్రారంభం చేయడం చాలా సంతోషం. ఎందుకంటే పెరుగుతున్నటువంటి మానవ అవసరాల్లో మరి వస్త్రాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదు. మరి అందరికీ అందుబాటులో ఉండేలాగా అన్ని ధరల్లో కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని కూడా తెలియజేయడం జరిగింది. మరి వీరు కేవలం హైదరాబాదు విజయవాడే కాకుండా పూర్తిగా సౌత్ ఇండియా మొత్తం కూడా ఈ ఒక ముగ్ధా బ్రాంచ్ని ప్రారంభించాలనేటువంటి సన్నాహాలు కూడా చేస్తూ ఉన్నారు. వారు పూర్తిగా విజయం సాధించాలని, ఇంకా మరిన్ని బ్రాంచ్లు రూపొందించుకొని ఒక విభిన్న వస్త్ర శ్రేణి అందుబాటులోకి తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. The 7th store so like of Mugdha in Vijayawada and it's a huge 15,000 square feet store అన్నమాట ఇది. సో ఇక్కడ ఏంటంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇద్దామని, మన ముగ్ధా అంటేనే ఒక ఏదంటే కస్టమర్స్కి ఒక వెరీ యూనిక్ ఎక్స్పీరియన్స్. సో మన టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ, మన వెంకటేశ్వర స్వామి దీవెనలు కానీ, సో లైక్ మీరు వస్తే కూడా ఒక టెంపుల్కి వచ్చినంత ఫీలింగ్ ఉంటుంది. సో మన స్పెషాలిటీ కూడా మన ప్యూర్ హ్యాండ్లూమ్స్, సో మన డిఫరెంట్ వెరైటీ ఆఫ్ సారీస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి నేస్తాం మనం. సో అంతా లైక్ మోస్ట్ ఆఫ్ ఆర్ యూనిక్ డిజైన్స్. ఓకే, సో 1000 రూపాయల నుంచి 2 లక్షల వరకు సారీస్ ఉన్నాయండి. మన ఉమెన్స్ వేర్ ఉంది, లెహంగాస్ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ యూ హ్యావ్ ఒక కంప్లీట్ షాపింగ్ మాల్. సో టుడే మన విజయవాడలో ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. ఎందుకంటే మన శశి గారు వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు ఇదే. సో లైక్ అండ్ ఇట్స్ అ వెరీ లైక్ ఇమోషనల్ కనెక్ట్ ఫర్ అస్. మనకు విజయవాడ నుంచి చాలామంది మంచి క్లయింట్స్. సో లైక్ ఈవెన్ మీరు చూసారు హోమ్ మినిస్టర్ గారు వాళ్ళ కూతురు కూడా మేమే డిజైన్ చేసాము. సో ఇట్స్ అ వెరీ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ టుడే. నాకు women entrepreneur who they're doing it all by themselves. I have lots of respect for them. Thank you for having me here, and thank you for bringing sarees from different parts of India and South India and putting them together. They're beautiful. Ippudu I'm wearing sarees from your collection. I love the color. It's beautiful. Chala festive undi, perfect for beautiful occasions. It's always nice to come back to your beautiful city, Vijayawada. I've come back after many years, I think. It's really nice. I have many memories here. I've done shootings here, so it's really nice to come back. Thank you for having me here, and thank you for all your love. Thanks a lot. థ్యాంక్ యూ సో మచ్. మూవీ రిలీజ్ అయిపోయి ఎన్ని మంత్స్ అయిపోయింది? ఐ థింక్ 6-7 మంత్స్ అయిపోయింది. ఇంకా హైప్ ఇస్ స్టిల్ అట్లానే. సో నాకు ఆ గురించి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక క్యారెక్టర్ అట్లా ఇట్ జస్ట్ లివ్స్ ఆన్ ఫర్ ఎవర్ నౌ బికాస్ ఆఫ్ దట్ సాంగ్, బికాస్ ఆఫ్ ద మూవీ. సో ఐ థింక్ అది చాలా బ్యూటిఫుల్. ఇంకా విజయవాడ వచ్చి చాలా టైం అయిపోయింది. లాస్ట్ ఐ థింక్ గుడివాడకి వచ్చిన అప్పుడు ఇట్స్ బిన్ అ లాంగ్ టైమ్ సిన్స్ దెన్ ఆల్సో. సో థ్యాంక్ యూ సో మచ్ టు ముగ్ధా ఫర్ ఇన్వైటింగ్ మీ. ఈరోజు వేసుకున్నది చీర కూడా బనారస్ సారీ. I think when they were sending me the saree, I was like instantly I want to wear this. Enta beautiful color undi, this print also is so beautiful, so I was like I'm definitely going to enjoy wearing this. So I think it's been an experience just entering this store. It doesn't look like a store, it looks like just he was saying it looks like a temple, and I think even the vibe of the place is like that. It's a very sacred feeling to be entering a store for the first time. That's very different. I think to
to give your saris, your collection, your passion, that kind of a level of sacredness is very beautiful. So thank you so much to Mugdha. గత టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరుతో అవినీతికి పాల్పడ్డారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విజయవాడ ప్రశాంతి నగర్ 61వ డివిజన్లో 257వ వార్డ్ సచివాలయ ప్రాంగణంలో కమ్యూనిటీ హాల్ ఎమ్మెల్సీ కరీమునిసా డిప్యూటీ మేయర్ శైలజారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. సచివాలయాలు బలోపేతం చేస్తే ప్రజల సమస్యలు త్వరితగతిన పూర్తి అవుతాయని, 1000 మంది నివసించే చోట ఒక్క సచివాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని సీఎం జగన్ ప్రజల గుమ్మం వద్దకే ప్రభుత్వాన్ని తీసుకువచ్చారన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరుతో అవినీతికి పాల్పడ్డారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విజయవాడ ప్రశాంతి నగర్ 61వ డివిజన్లో 257 వార్డు సచివాలయ ప్రాంగణంలో కమ్యూనిటీ హాల్ ఎమ్మెల్సీ కరీమునిసా డిప్యూటీ మేయర్ శైలజారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. సచివాలయాలు బలోపేతం చేస్తే ప్రజల సమస్యలు త్వరితగతిన పూర్తి అవుతాయని, 1000 మంది నివసించే చోట ఒక్క సచివాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని సీఎం జగన్ ప్రజల గుమ్మం వద్దకే ప్రభుత్వాన్ని తీసుకువచ్చారన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ ఆసరా 2 విడతలుగా 70 కోట్ల రూపాయలు అర్హులైన వారి ఖాతాల్లో జమ చేస్తామని అన్నారు. 30 లక్షల రూపాయలతో సచివాలయం మీద ఇంకొక అంతస్తు వేయాలని చెప్పని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. దీనికి గౌరవ ఎమ్మెల్సీ గారు, డిప్యూటీ మేయర్లు ఇద్దరు, అలాగే స్థానిక కార్పొరేటర్ గారు, అలాగే నాతో పాటు ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు. సచివాలయ వ్యవస్థ ఎంత బలోపేతం చేస్తే ప్రజల యొక్క సమస్యలు అంత పరిష్కారం అవడానికి దోహదపడుతుంది. ఎందుకంటే మా పరిపాలన అంతా కూడా వికేంద్రీకరణ. ఒక చోట కాదు, ప్రతి డివిజను, ప్రతి 1000 మందికి ఒక చోట సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి డివిజన్లో ఉన్నటువంటి 5-6 సచివాలయాలు ఉన్నాయి. నెమ్మదిగా ప్రతి సచివాలయానికి సొంత భవనాలు నిర్మించుకునే దానికి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సంక్షేమ కార్యక్రమాలకి కేంద్ర బిందువుగా సచివాలయ వ్యవస్థ ఉంది. వారికి ఫెసిలిటేట్ చేయడం, పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించడంతో పాటు గత ప్రభుత్వంలో లాగా జన్మభూమి కమిటీలు, ఆ జన్మభూమి కమిటీలు లంచాలకు అలవాటు పడిపోయి లేకపోతే వారి చుట్టూ తిరిగేటటువంటి పరిస్థితి లేదు. పొలిటికల్ సిస్టమ్ తగ్గించి ప్రజలకి మరింత మేలైనటువంటి సౌకర్యాన్ని అందించడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. నిన్న ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయి, మర్చిపోయినటువంటి రోజు. ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం ఆసరా కార్యక్రమాన్ని దాదాపుగా 700 కోట్ల రూపాయలు కొంచెం అటు ఇటుగా వారి యొక్క అకౌంట్లో వేయటం జరిగింది. ఈరోజు 62 డివిజన్లో మరి 28,15,000 రూపాయలతో మరి కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరుగుతుంది. గతంలో కూడా ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఒకటి ఉంది, కానీ సచివాలయాలు వచ్చిన తర్వాత ఈ కమ్యూనిటీ హాల్ సచివాలయాలకు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మరి ఇక్కడ ప్రజలకు అవసరం నిచ్చా మళ్ళీ ఇంకోటి కమ్యూనిటీ హాల్ కావాలని మేము కోరగా ఎమ్మెల్యే గారు మరి ఈ కౌన్సిల్లో ఇదంతా మేయర్స్ వీళ్ళంతా శాంక్షన్ చేశారు. దాన్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అట్లాగే మరి నిన్న ఆసరా స్టార్ట్ చేశారు జగన్ గారిది. అట్లాగే మా డివిజన్లో 186 గ్రూపులు ఉంటే ఆసరా 136 గ్రూపులకి ఆసరా వచ్చింది. అట్లాగే గతంలో మరి శాంతినగర్లో 80 లక్షలు పెట్టి డ్రైన్స్ కూడా చేయించాము. మరి అట్లాగే మన గాల్లెంకయ్య నగర్లో 1,10 లక్షలు పెట్టి సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ పైప్ లైన్స్ కూడా వేయించడం జరుగుతుంది. అట్లాగే పాయకపురం చెరువులో 2,25 లక్షలు పెట్టి చెరువు కూడా దాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. మరి ఈ డివిజన్లో మంచి డెవలప్మెంట్ చూపిస్తున్నారు. మరి మల్లాది విష్ణు గారు సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధిని పరిగెత్తిస్తున్నారు.
రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న ప్రతి పథకంలో మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళా పక్షపాతిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారు అని తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శుక్రవారం కృష్ణలంక వాసవి కళ్యాణ మండపంలో జరిగిన 20, 21, 22 డివిజన్ల 2వ విడత వైఎస్ఆర్ ఆసరా పథకం లబ్ధిదారులు నిర్వహించిన ఆసరా సంబరాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవినాష్ లబ్ధి పొందిన గ్రూపులకు చెక్కులు పంపిణీ చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న ప్రతి పథకంలో మహిళలకు పెద్దపీట వేస్తూ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శుక్రవారం కృష్ణలంక వాసవి కళ్యాణ మండపంలో జరిగిన 20, 21, 22 డివిజన్ల 2వ విడత వైఎస్ఆర్ ఆసరా పథకం లబ్ధిదారులు నిర్వహించిన ఆసరా సంబరాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవినాష్ లబ్ధి పొందిన గ్రూపులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానిదని ఉద్ఘాటించారు. అధికారంలోకి వచ్చిన కేవలం 2 ఏళ్లలోనే 90% పైగా హామీలను నెరవేర్చిన దమ్మున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 3,564 గ్రూపులకు దాదాపు 35 కోట్ల రూపాయలు, ఈ 3 డివిజన్లలో దాదాపు 735 గ్రూపులకు దాదాపు 7 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ ఆసరా ద్వారా లబ్ధి చేకూరిందని, ప్రతి మహిళ కూడా జగన్ ఒక సోదరుడిగా చూసుకుంటుందని, తమ ఆశీర్వాదం అందించాలని, రాబోయే 30 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండేలా దీవించాలని కోరారు. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ వారోత్సవాలు, ఆసరా వారోత్సవాల కార్యక్రమం పెద్దలు విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారి చేతుల మేరకు ఈరోజు తూర్పు నియోజకవర్గంలో కృష్ణలంక ప్రాంతానికి సంబంధించిన 20, 21, 22 డివిజన్లో ప్రారంభించడం జరిగింది. ఏదైతే ఈ ఒక 3 డివిజన్కి సంబంధించి దాదాపుగా 735 గ్రూపులకు గాను 7,18,00,000 రూపాయలు ఈరోజు వైఎస్ఆర్ పథకం కింద ఈరోజు లబ్ధిదారులకి చెక్ రూపంలో అందజేస్తాం జరుగుతుంది. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వం ఉందో, ఆనాడు పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కష్టాలు తెలుసుకుని, ఈరోజు అదేవిధంగా అన్ని రంగాల ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుని ఈరోజు ఈ ఒక 2.5 సంవత్సరంలో 90% పైగా హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సందర్భంగా ఈరోజు దానికి అనుగుణంగా వైఎస్ఆర్ ఆసరా 2వ విడత కార్యక్రమం ఈరోజు మా తూర్పు నియోజకవర్గంలో మొదలుపెట్టాం. ఈరోజు మహిళలు గారు ఎంతో సంతోషంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని బలపరుస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, గతంలో ఎన్నడూ లేని విధంగా ముందుకు వెళ్తున్నారని చెప్పి ఈరోజు ప్రతి మహిళా గారు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహిళా పక్షపాతిగా ఈరోజు ప్రతి కార్యక్రమంలో కూడా మహిళలు సంబంధం ఉండే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు. దానికి అనుగుణంగా ఈరోజు పదవులు తీసుకుంటే కనుక ఈరోజు మేయర్, మన విజయవాడ నగర మేయర్ ఈరోజు మహిళగా ఉండటం జరిగింది. డిప్యూటీ మేయర్గా ఈరోజు బెల్లం దుర్గ గారు మహిళ, ఈరోజు ఈ డివిజన్లో ప్రాంత కార్పొరేటర్ మహిళ కుమారి గారు, ఈరోజు ప్రతి విషయంలో కూడా మహిళలకు ప్రాధాన్యత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తామని చెప్పని వాటిల్లోన ఈరోజు మనం ఆసరా ప్రారంభించుకున్నాం. అక్క చెల్లెమ్మలకి జగనన్న ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఈరోజు జగనన్న గారు 4 విడతలుగా ఇస్తానన్న ఈ ఆసరా డబ్బుల్ని క్రమం తప్పకుండా అక్క చెల్లెమ్మలకు అందజేస్తూ ఆయన అక్క చెల్లెమ్మలకు తోడు నీడగా ఉంటానన్న మాటను నిలబెట్టుకుంటూ ఆయన ప్రతి నిమిషం అక్క చెల్లెళ్ళకు ఆసరాగా ఉంటాను అన్న భరోసా ఇస్తూ ఈరోజు అక్క చెల్లెమ్మలకి ఆయన ఏంటో మాట తిప్పని మడం తప్పని
జగనన్న పాలన ఏంటో నిరూపించుకున్నారు. అట్లానే చిన్నపిల్లల దగ్గర నుంచి ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఏం చదువుకోవాలన్నా ఏ వయసులో ఉన్న పిల్లలకైనా సరే ప్రతి దీంట్లోన అమ్మఒడి కానీ ఫీజు రీఇన్వెస్ట్మెంట్ కానీ ఇస్తూ పిల్లల్ని విద్యలోనూ కూడా ప్రతి నిమిషం వాళ్ళని చూసుకుంటూ వాళ్ళని ముందుకు నడిపించే విధంగా జగనన్న పాలన ఉంది. జగనన్న పాలనలోన మేమందరం సభ్యులుగా ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే దేవినేని అవినాష్ గారు వచ్చిన దగ్గర నుంచి మన తూర్పు నియోజకవర్గం ఎంత డెవలప్మెంట్ అవుతుందో మనందరికీ తెలుసు. ఇక పైన కూడా ఆయన ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఎలాంటి కష్టం రానకుండా ఆయన ప్రతి నిమిషం నియోజకవర్గంలో ఉన్న అక్క చెల్లెమ్మలకి అన్నదమ్ములకి అందరికీ తోడుగా ఉండి ఆయన పాలనని అందరికీ అందిస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు ఏదైతే 21-22 డివిజన్లు గాను వైఎస్ఆర్ ఆసరా మహోత్సవాలకి మన నగరం మేయర్ గారు తూర్పు నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. ఈరోజు మా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అవినాష్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆసరా గత ప్రభుత్వం ఏదైతే పసుపు కుంకుమ ఇచ్చి జనాల్ని అట్లా ఆ మహిళలకి ఒక నామమాత్రంగా చేశారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పిన నవరత్నాలు కాకుండా ఈరోజు ఆసరా అక్క చెల్లెములు పడే బాధలను కూడా గుర్తించి ఆసరా అనేది ఇవ్వటం గత సంవత్సరం జరిగింది. అదేవిధంగా ఈ రెండో విడత ఈరోజు వైఎస్ఆర్ ఆసరా ఈ 3 డివిజన్లకు గాను 735 గ్రూపులకు గాను 7,18,00,000 ఇవ్వడం జరిగింది. నేను మహిళలందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, ఈరోజు జగనన్న ఒక అన్నగా మహిళలందరికీ ఆంధ్ర రాష్ట్ర మహిళలందరికీ కూడా అమ్మ ఒడి కాడి నుంచి నిత్యం మహిళలకి చేయూత కానీ కాపునేస్తం కానీ మహిళల పట్ల ప్రేమ ఆప్యాయతలు ఏ రకంగా ఉన్నాయంటే మహిళలకి ఈరోజు ఇచ్చిన పథకాలే తెలుస్తున్నాయి. ఒక పక్క సంక్షేమ పథకాలే పాటు అభివృద్ధి కూడా చేసుకుంటూ జగనన్న ఏ విధంగా పరిపాలిస్తున్నారో మనందరం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరోనా కష్టకాలం నుంచి గత 2 సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధితో పాటు ఇంకా రానున్న రోజు 3 సంవత్సరాలు కూడా ఆయనకి ఇంకా చాలా అభివృద్ధి చూస్తామని మనసారా కోరుకుంటూ రానున్న రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కూడా ముందుకుంటూ ఒక మంచి స్థాయిలో నిలబెట్టాలని మనస్ఫూర్తిగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని గాంధీజీ మహిళా కళాశాల ఆవరణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ను ఇతర సదుపాయాలను మంత్రి వెల్లంపల్లి మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ గత పాలకులు పూర్తిగా విస్మరించిన విద్యారంగాన్ని జగన్ ప్రభుత్వం పలు సంస్కరణలతో పటిష్టం చేస్తుందన్నారు. అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా కానుక, నాడు నేడు వంటి వివిధ కార్యక్రమాలతో నాణ్యమైన విద్యా ప్రమాణాలను అందించేందుకు నిరంతరం పాటుపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని ఏకైక మహిళా కళాశాల గాంధీజీ మహిళా కళాశాల అన్నారు. అతి తక్కువ ఫీజులతో మహిళా విద్యకు గాంధీజీ కళాశాల అందంగా ఉంటుందన్నారు. కళాశాల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువతులు మరింతగా కష్టపడి ఉన్నత విద్యావంతులు కావాలన్నారు. వారికి అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు గాంధీజీ కళాశాల యాజమాన్యం చూపుతున్న చొరవను అభినందించారు. కళాశాల అభివృద్ధికి అండగా ఉంటామని వివరించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే ఏకైక మహిళా కళాశాల గాంధీజీ మహిళా కళాశాల అత్యంత అద్భుతంగా కొన్ని వేల మందికి ఇక్కడి నుంచి చదువు నేర్పి ఎంతో పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఇచ్చిన కళాశాల ఇది. ఈ కళాశాలలో ఈరోజు చక్కటి ఆధునికరమైన 60 కంప్యూటర్ సిస్టమ్తో ఒక కంప్యూటర్ ల్యాబ్ని ఈరోజు ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఈ యొక్క కాలేజీ ఇంకా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న మహిళలకు అదేవిధంగా కార్పొరేట్ స్థాయి చదువైనా కానివ్వండి నార్మల్ ఫీజులతో, ఎందుకంటే నామమాత్రపు ఫీజులతోనే కాలేజీ కూడా కమిటీ సభ్యులు మా కమిటీ సెక్రటరీ గారైన కాంతారావు కానీ సభ్యులు కానీ చాలా చక్కటి పర్యవేక్షణ చేస్తారు. తప్పకుండా అందరూ కూడా ఇక్కడికి వచ్చి చదువుకోవాలని నేను
భావిస్తున్నాను. అదేవిధంగా కాలేజీలో చిన్న చిన్న ఇష్యూస్ కార్పొరేషన్ ద్వారా గవర్నమెంట్ ద్వారా కొన్ని ఇష్యూస్ చెప్పారు. అవి కూడా తప్పకుండా సార్ట్అవుట్ చేసి కాలేజీకి 100% ప్రభుత్వం తోడుగా ఉంటుందని చెప్పని కూడా తెలియపరచుకుంటూ అన్ని విధాలు కూడా ఈ కాలేజీ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసేటప్పుడు లాస్ట్ టైము ఇన్విటేషన్ ఇవ్వడానికి సార్ వచ్చేటప్పుడు మాకు ఇలాగా ఇక్కడ డోర్ ఒకటి సైడ్ కావాలమ్మా, కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్పారు. నెక్స్ట్ పెద్ద వయసులో ఉన్నాము, మాకు లిఫ్ట్ ఒకటి కావాలి అని అడిగారు. మా కార్పొరేషన్లోన వాళ్ళకి కావాల్సిన అన్ని ప్రొవైడ్ చేస్తానని నేను తెలియజేస్తున్నాను. మహిళా కాలేజీ కాబట్టి పిల్లలు ఇంకా బాగా చదవాలి. ఎందుకంటే అంతా కంప్యూటరైజ్ అయింది. అందుకే ఇప్పుడు కంప్యూటర్ కూడా పెట్టారు. 60 సిస్టమ్స్ పెట్టేట్టున్నారు. పిల్లలందరూ కొంచెం చదువుగా తయారైతే బయట చాలా కాంపిటీషన్ నడుస్తుంది బయట. దానికి తగ్గట్టుగా మనం అప్డేట్ అవ్వాలి. పిల్లలందరూ కరెక్ట్గా అప్డేట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మున్సిపల్ టీచర్ల సమస్యల పరిష్కారంలో అధికారుల సాచివేత ధోరణికి నిరసనగా అక్టోబర్ 11వ తేదీన డిఎంఏ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు, కేఎస్ఎస్ ప్రసాద్ మీడియాతో తెలిపారు. సమస్యల పరిష్కారానికి గత 2 సంవత్సరాలుగా పలుమార్లు ప్రాతినిధ్యం చేశామని, పరిష్కరిస్తామని చెబుతూనే వాయిదాలు వేస్తున్నారని, ధర్నా నోటీసు ఇచ్చినప్పటికీ కనీసం చర్చలకు ఇంతవరకు ఆహ్వానించలేదని, దీనిని బట్టి ఉపాధ్యాయుల సమస్యల పట్ల అధికారుల వైఖరి ఏ విధంగా ఉందో తెలుస్తుందని వారు పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఆర్థిక భారం లేని సమస్యల పట్ల కూడా ఉదాసీనత చూపుతున్నారు. పట్టణీకరణ ప్రభావంతో మున్సిపల్ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు లక్షల్లో పెరిగిన ప్రాంతాలకు అనుగుణంగా పాఠశాలలు నెలకొల్పలేదు. విద్యార్థుల సంఖ్యకు తగినట్లు ఉపాధ్యాయులు లేరు. తరగతి గదులు లేవు. ఖాళీలు భర్తీ చేయటం లేదు. ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేని జీపీఎఫ్ సౌకర్యం కల్పించేందుకు దశాబ్దాలు పడుతోంది. వేల మంది ఉపాధ్యాయులకు చెందిన లక్షలాది అరియన్స్ సస్పెన్షన్స్ అకౌంట్లో జమ అయ్యాయి. రిటైర్ అయిన వారికి కూడా చెల్లించడం లేదు. 4 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయులకు బదిలీలు లేకపోవటం వలన సొంత మున్సిపాలిటీలకు రాలేని పరిస్థితులు ఉన్నాయి. కానీ బదిలీలు చేపట్టడానికి ప్రభుత్వం కుంటి సాకులు చెబుతోంది. మున్సిపల్ టీచర్ల సమస్యల పరిష్కారం కోసం గత 2 సంవత్సరాలుగా అనేక సార్లు అధికారులతోటి ప్రాతినిధ్యం చేసినా కానీ ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాకుండా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రేపు 11వ తేదీ డైరెక్టరేట్ ఎదుట వందలాది మంది ఉపాధ్యాయులతో ధర్నా చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ నిర్ణయించింది. ఇప్పటికైనా అధికారులు సమస్యల పరిష్కారం చేసే దిశగా ఆలోచన చేయాలని చెప్పి ఆ రకంగా చేయకపోతే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. 2 సంవత్సరాల నుంచి మున్సిపల్ దరిదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 13,000 మంది ఉపాధ్యాయుల సమస్యల్ని పట్టించుకోకుండా అధికారులు పదే వాయిదాలు వేసుకుంటూ సమస్యల్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమైన అనివార్యమైన పరిస్థితుల్లో ఇప్పటికే మేము ఆగస్టు 6వ తారీఖున అన్ని మున్సిపల్ కేంద్రాల ముందు పిఎఫ్ సమస్య పరిష్కారం కావాలని, అలాగే అప్గ్రేడేషన్ సమస్య పరిష్కారం కావాలని, బదిలీలు, ప్రమోషన్లు, ఫైనాన్స్తో ముడిపడినటువంటి అంశాలని పరిష్కారం చేయాలని చెప్పి పెట్టినా అధికారులు ఇంతవరకు స్పందించినటువంటిది. కనీసం డిఎంఈ అధికారి కానీ, సెక్రటరీ గారు శ్రీలక్ష్మి గారు కానీ ఇంటర్వ్యూ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితుల్లో అనివార్యంగా ఈరోజు రేపు 11వ తారీఖు గోరంట్ల, విజయవాడలో, గుంటూరులో ఉన్నటువంటి గోరంట్లలో ఉన్న డిఎంఏ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయబోతున్నాం. ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున హాజరవ్వాలని, సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ నల్ల చట్టాలను నిరసిస్తూ ఏడాది కాలంగా రైతులు ఆందోళన చేస్తుంటే మోడీకి ఏమాత్రం పట్టకపోగా ఉద్యమాన్ని నీరుగార్చేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారని, ఆఖరికి రైతులపై హత్యాకాండకు సైతం పాల్పడుతున్నారని రైతు సంఘాల సమన్వయ కమిటీ అధ్యక్షులు వడ్డే శోభనాధీశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లాఖింపూర్లో రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కుమారుడు తన వాహనంతో ఢీకొట్టిన ఘటనలో అమరులైన వారి సంస్కరణ సభను శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించారు.
తొలుత అమరుల చిత్రపటాల వద్ద కొవ్వొత్తులు వెలిగించి పూలదండలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. రైతు సంఘాల నాయకులు కేవీవి ప్రసాదు, వి సూర్యనారాయణల అధ్యక్షతన జరిగిన సభలో వడ్డే శోభనాధీశ్వరరావు మాట్లాడుతూ హింసావాదానికి వ్యతిరేకంగా ప్రపంచ మానవాళి శాంతి కోసం త్యాగాలు చేసిన బుద్ధుడు, గాంధీ, నెల్సన్ మండేలా, అంబేద్కర్ వంటి వారు నడయాడిన నేల మీద ఈనాడు శాంతియుతంగా పోరాటం చేస్తున్న రైతులను హత్యలు జరగటం బాధాకరమన్నారు. యూపీ ఘటన యావత్తు ప్రపంచం నివ్వెరపోయిందని, సుప్రీంకోర్టు స్పందించినా అంత త్వరగా దేశ ప్రధాని స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్లో గోధ్రా ఘటనలో వందలాది మందిని చంపిన నరహంతకుడైన మోదీ మన దేశానికి ప్రధానిగా ఎన్నుకోవటం సిగ్గుచేటని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ఉపాధ్యక్షులు కె శ్రీనివాసరావు మాట్లాడుతూ బ్రిటిష్ పాలన, హిట్లర్ పాలనను తలపించే విధంగా ప్రభుత్వం ఉందని, యూపీ ఘటనలో నిందితుడు అయిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేయాలని, ఆయన కుమారుడిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 3వ తేదీ సాయంకాలం ఉత్తరప్రదేశ్లో లఖింపూర్ కేరీలో శాంతియుతంగా 3 నల్ల వ్యవసాయ చట్టాల రద్దు, C2+50% మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, ఎలక్ట్రిసిటీ బిల్ ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ అందుకు ఆమోదించినటువంటి కేంద్ర ప్రభుత్వంకి, అట్లాగే అక్కడ ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేయటానికి సమావేశమైనటువంటి రైతులు ఆ కార్యక్రమం తర్వాత తిరిగి వెళ్ళిపోయేటటువంటి సమయంలో వెనక నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశీష్ మిశ్రా అతను వాహనం నడుపుతూ అతని వెనకమాల అతని యొక్క అనుయూలి యొక్క బృందం యొక్క వాహనాలు వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉన్న రైతుల మీదుగా దారుణంగా నడిపేసినటువంటి సందర్భంలో 4 రైతులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అట్లాగే అక్కడ ఆ సంఘటనలో ఒక పత్రికా ప్రతినిధి కాశ్యప్ అనే ఆయన కూడా గాయపడ్డాడు. అతనికి సరైన వైద్య సదుపాయం అందకపోవటం వలన సకాలంలో అతను కూడా చనిపోయాడు. ఈ విధంగా 5 రైతు సోదరులు, పత్రికా విలేకరి చనిపోవటానికి కారణం ఆ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు బాధ్యతారహితంగా, చాలా అహంభావపూరితంగా వ్యవహరించినటమే కారణం. అందువలనే ఆ సంఘటనకి కారకులైనటువంటి వాళ్ళని వెంటనే మర్డర్ సెక్షన్స్ పెట్టి అరెస్ట్ చేయాలని మహనీయులు ఆనాడు భగత్ సింగ్ గారు దేశం కోసం, రాజగురువు సుఖదేవ్ గారు, చంద్రశేఖర్ ఆజాద్ గారు దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పిస్తే, నేడు రైతు ఉద్యమం కోసం, రైతుల కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం, రైతాంగం కోసం ప్రాణాలు అర్పించినటువంటి 4 యువ కిషోరాలను చూస్తే హృదయ విదారకంగా ఉంది. ఇవాళ నాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఒక నరరూప రాక్షసులాగా వ్యవహరిస్తే, ఇవాళ దేశానికి ప్రధానిగా వచ్చిన తర్వాత కూడా ఆయన యొక్క భావాలు కానీ, ఆయన యొక్క ఆలోచనలు ఎక్కడ మార్పు లేదనేటువంటి మరోసారి రుజువు చేశారని సందర్భంగా మనవి చేస్తూ, ఇవాళే రూల్ ఆఫ్ లా ఈ దేశంలో లేదనే స్థాయికి తీసుకొచ్చారు. దానికి ఉదాహరణ సుప్రీంకోర్టే అక్కడ జరిగినటువంటి సంఘటన సుమోటోగా తీసుకుని కేసు కట్టడం కూడా జరిగింది. దాని మీద న్యాయ విచారణ కూడా చేయాలనే ఆలోచనలో కూడా ఉంది సుప్రీంకోర్టు. అంటే వాళ్ళ దేశంలో రైతు చట్టాలను సర్వనాశనం చేయాలని, నల్ల చట్టాలని ఉత్తరించాలని వాళ్ళు, వాడి నల్ల చట్టాలు మన రైతాంగం నాశనం అయిపోతుందని రైతాంగం చేసేటటువంటి ప్రజా కురుక్షేత్రంలో ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధంలో వాళ్ళు 4 ప్రాణాలు తీశారు. ఆ డైరెక్ట్గా 304 కాదు, డైరెక్ట్గా 302 కట్టాలి వాడి మీద. మర్డర్ కేసు అనేటటువంటిది వాళ్ళ సరికాల ప్రూవ్ కూడా సందర్భంగా మనం చేస్తూ ఇటువంటి మంత్రులు క్యాబినెట్లో పెట్టుకున్నందుకు మోడీ గారు సిగ్గుపడాలి. వైఎస్ఆర్ ఆసరా ద్వారా ప్రతి మహిళ అభ్యున్నతికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విజయవాడ గుణదల్లో వైఎస్ఆర్ ఆసరా 2వ విడత సందర్భంగా డిప్యూటీ మేయర్ శైలజతో కలిసి సంబరాలు నిర్వహించారు.
చంద్రబాబు 5 సంవత్సరాల అధికారంలో ఉండి అమరావతి అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేశారని, గత టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని ప్రజలకు ఉపయోగపడలేదన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 3,405 గ్రూపులకు 29,45,25,000 రూపాయలు అర్హులైన వారి ఖాతాలో జమ చేశామని తెలిపారు. రోజు ఆసరా ప్రోగ్రాం 1-26 డివిజన్లు ఇక్కడ దాదాపుగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 30 కోట్ల రూపాయల నిధులు ఆసరాకు సంబంధించిన అకౌంట్లో జమ అవడం జరిగింది. ముఖ్యంగా ఆసరా మహిళలకి చేయూతనిచ్చే కార్యక్రమం, వాళ్ళకి ధైర్యాన్ని నింపేటటువంటి కార్యక్రమం. రాష్ట్ర ప్రభుత్వము అధికారంలో వచ్చే నాటికి ఎంతైతే బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా 4 విడతలుగా మేము ఇస్తాము అని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పటికి 2 విడతలు వారి అకౌంట్లో నిధులను జమ చేశారు. ఇది ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బుల ద్వారా వ్యాపారం చేయాలి, ఆర్థికమైనటువంటి అభివృద్ధి చెందాలి, పేదరిక నిర్మూలన జరగాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీంతోపాటు చేయూతో పాటు చేదోడు, ఇట్లాగా రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సచివాలయాన్ని బేస్ చేసుకుని ప్రజలందరికీ సచివాలయం ద్వారా అన్ని సేవలను అందిస్తూ వారికి కావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి వెసులుబాటుని కల్పించడం జరిగింది. కాబట్టి మేమేమంటున్నామంటే దీన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతి డివిజన్లోనూ ఉన్నటువంటి ఆర్పీలు వారి దగ్గరికి వెళ్ళాలి, మీటింగులు పెట్టాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. దాని ద్వారా విద్యలో కానీ, ఆరోగ్యంలో కానీ, గృహ నిర్మాణంలో కానీ ఈ ప్రభుత్వము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని వారికి కావాల్సినటువంటి అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మరింతగా దీన్ని మహిళల యొక్క దాదాపుగా 35,000 మందికి ఈరోజు లబ్ధి చేకూరుతుంది. 1వ డివిజన్లో వైఎస్ఆర్ ఆసరా సంబరాలు 2వ విడత సందర్భంగా పండగ వాతావరణం నెలకొలింది. ఈ పండగ వాతావరణంలో డ్వాక్రా మహిళల తరపున మా ఎమ్మెల్యే మల్లాదిష్ణు గారు పర్యటించడం జరిగింది. పెద్ద ఎత్తున పండుగ చేసుకున్నాం మేము వాళ్ళందరి తరపున. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు, సచివాలయం స్టాఫ్, ఆర్పీలు. ఈ 1వ డివిజన్లో 228 గ్రూపులకి 1,59,00,000 లబ్ధిదారులకి మంజూరు చేయడం జరిగింది రుణమాఫీ. జగన్ గారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మహిళల పక్షపాతి కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వేళ మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు 30 సంవత్సరాలు మాకు ముఖ్యమంత్రిగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. దేవస్థానం క్రింద ఇలా అన్యమత ప్రచారం చేయడాన్ని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ క్రైస్తవ అన్యమత ప్రచారం చేసిన కాంట్రాక్టర్ పైన, సిబ్బంది పైన, ప్రచార కాంట్రాక్ట్ ఇచ్చిన దేవస్థానం అధికారులపైన చర్యలు తీసుకుని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి రద్దు చేయించి హిందూ సమాజం మనోభావాలను కాపాడాలని కోరుకున్నారు. ఈ క్రైస్తవ అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించిన అందరిపైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సమాజం తరపున విశ్వ హిందూ పరిషత్ అభ్యర్థిస్తున్నదని పేర్కొన్నారు. దీనిపై సత్వర చర్యలు తీసుకోవాలని, లేనిచో ఈ విషయమై యావత్ హిందూ సమాజం స్పందించి
తీవ్రంగా ఖండిస్తూ ఉద్యమానికి సన్నద్ధమై మేల్కొని తీవ్రమైన ప్రతిఘటనకు పూనుకుంటుందని విశ్వ హిందూ పరిషత్ హెచ్చరిస్తోందంటూ పలికారు. ఈ పరిణామానికి మీరే కారణం అవుతారని ప్రభుత్వ పక్షపాతి వైఖరిని విడిచి అందరికీ న్యాయం జరిగేలా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. అమ్మవారి సన్నిధిలో విజయవాడ నడిబొడ్డులో దేవీ నవరాత్రోత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవ పండగగా నిర్వహిస్తున్న నడిబొడ్డున విజయవాడ కృష్ణానది నడిబొడ్డున విజయవాడ కమిషనర్ గారు ఎంతో గొప్పగా నేను ఒక 3,000 మంది స్టాఫ్తో ఈ దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నేను నిర్వహిస్తాం కాబట్టి ఎంతో గొప్ప బందోబస్తు నిర్వహిస్తున్నామని చెప్పి కమిషనర్ గారు ఎంతో గొప్పగా చెప్పడం జరిగింది ఈ దసరా నవరాత్రుల సందర్భంగా. కానీ దసరా నవరాత్రోత్సవాలు మొదటి రోజునైనటువంటి గురువారం నాడే దుర్గాగుడి దేవస్థానం వారి యొక్క డబ్బులతో కొన్ని డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అమ్మవారి ఉత్సవాన్ని ఘనంగా చూపించడం కోసం. అలాంటి డిస్ప్లే బోర్డుల్లో నిన్న గురువారం నాడు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో కొన్ని వేల మంది హిందువుల మనోభావాలను కించపరుస్తూ మత ప్రచారాన్ని చేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవ మత ప్రచారం ఏదైనా చేయగలం, హిందూ సమాజం బలహీనమైనంత వరకు కూడా మేము నడిబొడ్డున విజయవాడ దుర్గగుడిలో చూపిస్తామని ఒక ప్రభుత్వ అధికారులు అందరూ కలిసి ఈ యొక్క హిందూ సమాజాన్ని మనోభావాన్ని దెబ్బతీశారని నేను ఘటనాత్మకంగా చెప్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముగ్ధా ఆర్ట్ డిజైనర్ షోరూమ్ ను ప్రారంభించిన హోంమంత్రి మేకతోటి సుచరిత, సినీ తారలు శ్రేయ, ఫరియా, అబ్దుల్లాలు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న ప్రతి పథకంలో మహిళలకే పెద్దపీట. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ వెల్లడి. జన్మభూమి కమిటీల పేరుతో అవినీతికి పాల్పడ్డారని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వ్యాఖ్య. డి న్యూస్ సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం.